హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక చిన్న వీడియోతో అందమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇదిగో చూడండి, అందమైన పల్లెటూరి వాతావరణం పొలాల మధ్యలోకి తీసుకొచ్చాను. ఇదైతే వరి పొలం అన్నమాట. చుట్టూ కొద్దిగా అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, కొండ ప్రాంతం అన్నమాట. బోరుబావుల మధ్య ఎంత ఆరోగ్యకరమైన వాతావరణం, అందమైన వాతావరణం ఉందో మీరే చూడండి. ఇలాంటి వాతావరణంలో గడపాలంటే అదృష్టం చేసి ఉండాలన్నమాట. ఒక రైతు ఎంత హ్యాపీగా ఉదయం నుండి సాయంత్రం వరకు సంతోషంగా చేసుకోగలుగుతున్నారంటే ఈ వాతావరణం అనే మెయిన్ చెప్పాలన్నమాట. ఇదిగో కొండ ప్రాంతంలో చూడండి, రకరకాలుగా ఒక్కొక్క రైతు వాళ్ళకు సంబంధించిన వాతావరణంలో ఫెన్సింగ్ వేసుకొని పశువులకు కావాల్సిన మేతను పెంచుకుంటూ పశువులను అక్కడే మేపుకుంటూ హ్యాపీగా జీవనం గడుపుతున్నారన్నమాట. పల్లెటూరి వాతావరణం ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇదిగో చూడండి, ఇలాంటి వాతావరణంలోకి పిల్లలను కానీ తీసుకురాగలిగితే మళ్ళీ వాళ్ళే ప్రతి హాలిడేస్కి వెళ్ళాలి అని అడిగేలాగా ఉంటుందన్నమాట పల్లెటూరి వాతావరణము. మెయిన్ ఈసారి వర్షాలు ఎక్కువగా పడటం వల్ల చాలా గ్రీనిష్గా ఉంది. చుట్టూ కొండ ప్రాంతం చూడండి, సన్ రైజ్ ఎంత అందంగా ఉందో చూడండి. ఈవినింగ్ 5:30 పైన ఈ వీడియో చేశానన్నమాట. నేను చూస్తుంటే నాకు అసలు అక్కడి నుండి రావాలి అని అనిపించలేదన్నమాట. అంత బాగా అనిపించింది. సో అది మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి ఒక చిన్న వీడియో చేశాను. ఇదిగో రకరకాలుగా పంటలు, ఇది అయితే సొరకాయ పంట అన్నమాట. మిరప చెట్లు, చిన్న ఆనియన్స్, అందులో చివరల్లో బీర, సొర ఇలాంటి పాదులు పెట్టుకొని అవి మాకు దగ్గరలో సంతలు జరుగుతాయన్నమాట. అలాంటి చోటికి తీసుకెళ్ళి అమ్ముకుంటారు. సో ఏది చేసినా రైతు సంతోషంగా చేస్తున్నారనమాట. ఎందుకంటే అది వాళ్ళ ప్రొఫెషన్ కాబట్టి చాలా ఇష్టంగా చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో గడపాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. ఇది అంతరించిపోకుండా ఉండాలంటే ప్రతి రైతుని మనం ప్రోత్సహించాలి. ఒక రైతు ఎంత కష్టపడితే పంట మన దగ్గరకు వస్తుంది. సో పల్లెటూళ్ళని, వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe. Support my channel friends. Thank you.